చంద్రబాబు నాయుడు గారి స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే ఇప్పుడు సడన్గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దీనికి సడన్గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు. ఇంతకు ముందున్న 50,000 ఎకరాలు దానికయ్యే మళ్ళా అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తా ఉంది, ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? అది కూడా కౌన్సిల్ను పిలవకుండా, తానేదో గొప్పగా సాధించినట్లుగా ప్రజలను పూర్తిగా మభ్యపెడుతూ తాను చేసే స్కాములకు స్టాంప్ వేసుకునే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని మాత్రమే వాడుకుంటున్నారు. అమరావతి, నిజంగా అమరావతిలో జరిగిన స్కాముల గురించి కొన్ని ఉదాహరణలు చెప్తాను. అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే 2018లో